అక్కడ ఆ రెండు పార్టీలు కేవలం ప్రత్యర్థులు మాత్రమే కాదు, బద్ధ శత్రువులు కూడా. ఒక పార్టీని మరొకరు బూచిగా చూపించుకునే ఓట్ల రాజకీయం చేస్తుంటారు నేతలు. అందుకే అది అప్పుడప్పుడు అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతంగానూ మారిపోతుంది. కట్ చేస్తే కుస్తీలు పట్టే చోట సడన్గా దోస్తీ రాగం వినిపిస్తే, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏకంగా ఎమ్మెల్యేనే ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తను ఎలా చూడాలి? నిజంగానే ప్రత్యర్థి పార్టీల మధ్య జట్టు కట్టే ప్రయత్నాలేవైనా జరిగాయా? ఇంతకు ఏంటా ప్రాంతం? ఏవా రెండు పార్టీలు? వాచ్ దిస్ స్టోరీ. భైంస తెలంగాణలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకలాంటి రాజకీయం నడిస్తే ఇక్కడ మరో రకమైన రాజకీయం నడుస్తుంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా బీజేపీ ఎంఐఎం మధ్యే అసలు ఫైట్. తాజాగా భైంసాలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ నిప్పును రాజేసింది. కమలం, పతంగి లీడర్ల మధ్య మాటల యుద్ధం గుడిలో ఓట్లు సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఎంఐఎంకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఓకే చెప్పారని పతంగి పార్టీ నేత అంటే, అదేం లేదు, అవన్నీ అబద్ధపు ప్రచారాలంటూ కాషాయ లీడర్ ఖండించడం కొత్త చర్చకు దారితీసింది. ముథోల్ నియోజకవర్గంలోని రాజకీయాలు భైంసా మున్సిపల్ చుట్టే తిరుగుతున్నాయి. భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఎంఐఎంకు బీజేపీ మద్దతిస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని, తాను చెప్పేది అబద్ధమైతే ఎమ్మెల్యే పటేల్ తడిబట్టలతో హనుమాన్ ఆలయం చుట్టూ తిరగాలని ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ సవాల్ విసురుతుండగా, ప్రతి సవాలుగా నీ నీచ రాజకీయాలు ఇక చెల్లవని, తనను విమర్శించే స్థాయి నీకు లేదంటూ ఇకనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని రామారావు పటేల్ ఘాటుగా స్పందించారు. భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఒకరోజు ముందు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమిషనర్ తీరుకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ దత్తిత్రితో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్ తాలూడు శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 3 రోజుల పాటు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వయంగా వచ్చి మద్దతు తెలిపారు. కమిషనర్ ఎంఐఎం పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇదే విషయంపై మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది ఎన్నికకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికను ఈ నెల 19న నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్తో ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. కోఆప్షన్ ఎన్నిక విషయంలో ఎంఐఎంకు మద్దతు ఇస్తామని స్వయంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ తనతో ఫోన్లో సంభాషణలు జరిపారని, ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ పేర్కొన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే తడిబట్టలతో ఎమ్మెల్యే పటేల్ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని ఛాలెంజ్ చేశారు జాబీర్ అహ్మద్. గతంలో పటేల్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తానే ఇప్పించారని అంటున్నారు జాబీర్. ఎంఐఎం నేత స్టేట్మెంట్ పై ధీటుగా స్పందించారు రామారావు పటేల్. అబద్ధపు మాటలతో 15 సంవత్సరాల పాటు భైంసా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన జాబీర్ అహ్మద్ కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయి జాబీర్ అహ్మద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ కౌంటర్ అటాక్ చేశారు. ఇలాంటి అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మరని, ముందుగా నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోఆప్షన్ ఎన్నికల్లో మా బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించి గెలవాలని చూశారని, ఇదేనా మీ రాజనీతి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రామారావు పటేల్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని, రాక్షస పాలనను అంతమొందించడానికి మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీని చిత్తు చేశామని, నీ మాయ మాటలు, గారడి మాటలకు కాలం చెల్లిందని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే స్థాయి నీది కాదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక వేళ ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018లో కాంగ్రెస్ తరపున రామారావు పటేల్ బరిలోకి దిగిన సందర్భంలో ఎంఐఎం మద్దతు కోరుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉండి ఎన్నికల బరిలో కలిసి పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాలని
ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ చైర్మన్ ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీక్ అవటం అప్పట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం సపోర్టును రహస్యంగా రామారావు పటేల్ కోరటం నాటి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోఆప్షన్ ఎన్నిక అకస్మాత్తుగా రద్దవటంతో మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ప్రకటనలు ఇవ్వటంతో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి కోఆప్షన్ ఎన్నికలో ఎవరు ఎవరికి మద్దతిస్తారు, అసలు ఏం జరగబోతోందో అంటూ భయంసాలో ఓ రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.